రూ. 10 నాణెం పసుపు రంగులో ఎందుకు ఉంటుందో తెలుసా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇతర నాణెములతో పోలిస్తే కొంతవరకు రూ. 10 నాణెము భిన్నంగా కనిపిస్తుంది. ఈ నాణెం ప్రత్యేకత ఏమిటంటే దీనికి 2 రంగులు ఉంటాయి. ఇది ఇతర నాణెములతో కనిపించదు. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 20 నాణెం మినహా రూ. 10 నాణెం మధ్య భాగం వెండి రంగులో ఉంటుంది. కానీ బయట భాగం పసుపు రంగులో ఉంటుంది. వెండి రంగు భాగాన్ని చుట్టూ పసుపు రంగు భాగం ఆవరిస్తుంది. రూపాయి నాణెం కావచ్చు లేదా రూ. 2 నాణెం కావచ్చు. ఇలాంటి 2 రంగుల వాడకం కనిపించదు. మరి రూ. 10 నాణెంలో మాత్రమే భిన్నమైన రంగులు ఎందుకు కనిపిస్తాయి? ప్రతి నాణెము అనేక లోహాల మిశ్రమంతో తయారవుతుంది. ఫలితంగా ప్రతి నాణెం తయారీకి ఒక నిర్దిష్ట ఖర్చు అవుతుంది. రూ. 10 నాణెం ఒకటి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? ప్రతి ఒక్కరి జేబులో నాణెములు ఉంటాయి. కానీ నాణెముల గురించి కొన్ని సాధారణ విషయాలు మనకు తెలియవు. మన చుట్టూ ఉన్న సాధారణ విషయాల గురించి జ్ఞానాన్ని పెంచుకోవడానికి సామాన్య జ్ఞానం గురించి సరైన అవగాహన ఉండటం అవసరం. రూ. 10 నాణెం 2 రకాల లోహాలతో తయారు చేస్తారు. అందుకే దీన్ని ద్విలోహ నాణెము లేదా బైమెటాలిక్ కాయిన్ అంటారు. రూ. 10 నాణెం మధ్య భాగం కాపర్, నికెల్ అనే లోహాలతో తయారు చేసింది. అందుకే అది మెరిసే వెండిలాగా కనిపిస్తుంది. కానీ దీనిలో వెండి ఉపయోగించరు. మరోవైపు రూ. 10 నాణెం బయటి భాగం అల్యూమినియం, బ్రాంజ్తో తయారు చేసింది. అందుకే దాని రంగు పసుపుగా ఉంటుంది. కారణం ఏమిటి? నిజానికి 2 వేర్వేరు లోహాలతో నాణెం తయారు చేయడానికి ప్రధాన కారణం నకిలీ నాణేల నుంచి రక్షించడం. అలాగే 2 భిన్నమైన లోహాల వాడకం వల్ల నాణెం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం 2018లో ఆర్బీఐ స్వయంగా రూ. 10 నాణెం తయారీ ఖర్చును వెల్లడించింది. నివేదిక ప్రకారం ఒక రూ. 10 నాణెం తయారు చేయడానికి ప్రభుత్వానికి రూ. 5.54 ఖర్చవుతుంది. మరోవైపు రూపాయి నాణెం తయారు చేయడానికి రూ. 1.11, రూ. 2 నాణెం తయారు చేయడానికి రూ. 1.28, రూ. 5 నాణెం తయారు చేయడానికి రూ. 3.69 ఖర్చవుతుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.